హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ముందుగా అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ. సో ఆ శివయ్య అనుగ్రహం మీ మీద తప్పక ఉండాలని కోరుకుంటున్నాను. ఆ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ అదంతా అయిపోయిన తర్వాత దేవుడి కోసం నైవేద్యం స్టార్ట్ చేశానండి. ఇలా వైట్ రైస్ వండేసి దాంట్లోనే లెమన్ పిండేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పోపు పెట్టుకోవడానికి పోపులో నేను ఏమేసానంటే కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇలా అన్నీ యాడ్ చేశాను. అంతా వేయించేసాను. వేయించిన ఆ పోపుని మొత్తం వైట్ రైస్లోకి వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకున్నానండి. ఇలా పులిహోరని అయితే రెడీ చేసుకున్నాను. మామూలుగా అయితే శివరాత్రి రోజు ఇలా నైవేద్యం చేయనండి, ఎందుకంటే నేను ఉపవాసం ఉంటూ ఉంటాను కాబట్టి చేయను. ఈసారి మాత్రం కొంచెం హెల్త్ అప్సెట్గా ఉందని చెప్పేసి నేను ఉండడం లేదు. సో నెక్స్ట్ టైం అయితే ఆ దేవుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఉంటానండి. సో తర్వాత ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత స్వీట్ కూడా చేస్తే బాగుంటుందని స్వీట్ కోసం ప్రిపేర్ చేస్తుంటే మా చిన్నోడు లేచిపోయాడు. సో వాడిని ఎత్తుకొనే నేను రవ్వ కేసరి స్టార్ట్ చేశానండి. అదైతే కొంచెం ఈజీగా ఉంటుందని ప్లస్ ఇంట్లో పిల్లలు కొంచెం బాగా తింటారు, స్మూత్గా అయిపోతుంది అన్నట్టుగా నేను ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. సో నేనైతే ఫస్ట్ ఇలా నెయ్యి వేసేసి దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇలా అన్ని రకాలుగా ఇంకా ఏవైనా వేసుకోవచ్చండి. నేను ఎక్కువగా అయితే ఈ 3 టైప్సే వేస్తూ ఉంటాను. అలా నేతిలో బాగా వేయించేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. సో అది అలాగే వేగిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే విడిగా తీయనండి, ఎందుకంటే దీంట్లోకే నేను రవ్వను వేసేస్తుంటాను. మామూలుగా అయితే సన్న రవ్వ కానీ లావు రవ్వ కానీ ఇలా వాడుతూ ఉంటారు చాలామంది. నేనైతే ఎక్కువగా సూజీ రవ్వనే యూస్ చేస్తానండి. సో ఇక్కడైతే నేను సూజీ రవ్వని యాడ్ చేశాను, 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వని. సో అది కూడా ఇలా డ్రై ఫ్రూట్స్లోనే వేసేసి నేతిలో బాగా వేయించేస్తాను ఒక 5-10 మినిట్స్ వరకు. అది వేగుతూ అయ్యేసరికి కొంచెం పక్కన పాలు కూడా పెట్టేసి దాన్ని బాయిల్ చేసుకుంటాను అనమాట. ఇది అయ్యేలోపు అది కూడా అవుతుందని. సో కొంచెం అలా బాయిల్ అయితేనే దీంట్లో యాడ్ చేసినప్పుడు నీట్గా అలా కలిసిపోతుంది, త్వరగా రవ్వ అనేది కూడా బాగా ఉడుకుతుంది. సో నేను అందుకని ముందే ప్రిపేర్డ్గా అలా బాయిల్ చేసేసుకుంటాను మిల్క్ని కూడా. సో ఫస్ట్ అయితే ఇలా బాయిల్ అయిన మిల్క్ని తీసేసి ఇలా రవ్వలో వేసేస్తాను, బాగా కలిపాను. సో అది ఇంకా తక్కువగా ఉంది, సరిపోవట్లేదు అంటే కొంచెం మళ్ళీ యాడ్ చేస్తానండి. కొంచెం చూసుకొని వేస్తూ ఉంటాను, ఒకేసారి వేయడం వల్ల చాలా లూజ్ అయిపోతుంది. సో అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొంచెం కావాలంటే సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక్కోసారి సిమ్లో పెట్టడం కుదరట్లేదు, లావుగా ఉండలు కడుతున్నాయి అనిపిస్తే వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని మళ్ళీ కలిపేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది మొత్తం అంతా కలిసేలాగా. దీంట్లో ఆ తర్వాత ఇంకా షుగర్ వేసేసాను. ఇలా మొత్తం రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా దేవుడి కోసం నేనైతే లెమన్ పులిహోర అని చేశాను. సో ఇంకా ప్రసాదం లాగా ఇలా రవ్వ కేసరిని స్వీట్ కిందికి ఇలా చేశాను. సో 2 ప్రిపేర్ చేసేసుకొని ఇంకా దేవుడి కోసం అలా అంత ప్రిపేర్డ్గా ఉన్నాను. సరే ముందు రోజైతే నాకు ఇలాంటి ఫ్లవర్స్ అయితే నా ఫ్రెండ్ ఇచ్చింది. తను అనుకోకుండా వాళ్ళు ఊరు వెళ్ళడం వల్ల తను అక్కడ తీసుకొచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది, తను కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్లవర్స్ అనేవి మకన కుందనాల ఫ్లవర్స్ అంటారంట. వీటిని నాకు కూడా పెద్దగా తెలియదండి, తను చెప్పే వరకు. ఇవి కనుక తీసుకొని దేవుడికి ఒక్క ఫ్లవర్ అయినా పెట్టి పూజ చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న స్వచ్ఛమైన మనసుతో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా వాళ్ళకి తప్పగా నెరవేరుతుందని తను చెప్పడం జరిగింది. సో నేను కూడా అలాగే మంచిగా అన్నీ చేయాలి అని చెప్పి నేను ఇలా అన్ని ఫ్లవర్స్ మీకు చూపిస్తున్నానండి. సో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో షేర్ చేయండి. ఆల్రెడీ తెలుసున్న వాళ్ళైతే, నాకైతే ఇది ఫస్ట్ టైము. సో నేనైతే మామూలుగా రోజ్ ఫ్లవర్స్, చామంతి అలాంటివి అయితే పెడుతుంటాను. తను చెప్పిందని చెప్పి దేవుడి కోసం నేనైతే నిజంగా చాలా బాగా తీసుకున్నానండి. చూడండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా వెరైటీగానే అనిపిస్తున్నాయి, కానీ ఇవి కూడా ఈ మధ్య కొంచెం తెలిసింది. మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఉన్నాయండి ఈ చెట్టు అనేది. సో అవి ఎల్లో కలర్లో ఉన్నాయి అమ్మ వాళ్ళ దగ్గర, ఇక్కడైతే ఆరెంజ్ కలర్లో ఇలా 2 రకాలుగా పూస్తాయట.
సో నేనైతే ఆ రోజు దేవుడిని అంతా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి అన్ని బొట్లు పెట్టేసి అంత నీట్గా అరేంజ్ చేసేసి ఇంకా అన్ని ఫ్లవర్స్ పెట్టేశాను. శివయ్యకు కూడా నేను తెచ్చిన మా ఫ్రెండ్ ఇచ్చిన ఆ మకన కుందనాలు ఫ్లవర్స్ అయితే పెట్టేశానండి. పెట్టేసి నేను ప్రిపేర్ చేసిన నైవేద్యాలని కూడా ముందర పెట్టేసి బాగా ప్రేయర్ చేసుకొని దేవుడికి అంత చక్కగా నేనైతే పూజ చేసుకున్నానండి. సో ఆ రోజైతే చాలా బాగా ప్రశాంతంగా నా పూజ అయితే జరిగిందండి. పిల్లలు కొంచెం ఇంటి దగ్గర ఉన్నా కూడా మా పెద్దోడు స్కూల్కి అంటే హాలిడే అయినా కూడా వాడు కొంచెం సపోర్ట్ చేస్తాడు. ఎప్పుడు చిన్నోడైతే కొంచెం అల్లరి చేస్తుంటాడు, అయినా పర్వాలేదు కొంచెం మేనేజ్ చేసుకున్నాను. మా వారు లేకపోయినా కూడా అందరి పిల్లల్ని అయితే కూర్చోబెట్టి ఇలా పూజ చేసుకొని అంత బాగా చక్కగా పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటాను, కొంచెం ఇప్పటి నుంచి చేయడం మంచిదని. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఎప్పుడు పూజ చేసిన పిల్లల్ని ఇంట్లో ఉన్నారంటే కంపల్సరీగా కూర్చోబెడతానండి. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటేనే వాళ్ళకు అర్థమవుతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే. ఎప్పుడైనా వీలవుతే కొంచెం కవ్యాంష్తో ఇలా సాంగ్స్ పాడిస్తూ ఉంటానండి. అప్పటికప్పుడు తనకి ఒక 2 లైన్స్ 3 లైన్స్ అలా చెప్పాను, క్యాచ్ చేసేసాడు, అలా పాడేశాడు. సో హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకు వాడి మెమొరీని చూస్తుంటే. సో వాడు పాడుతూ ఉంటే చిన్నోడు కూడా అలాగే పాడుతూ చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇలా జరిగిందండి ఇంకా మాకు మధ్యాహ్నంది. సో ఈవినింగ్ అయితే మేము మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి. సో అక్కడ కూడా మేము దేవుడికి కావాల్సినవి దండ అలా అన్నీ అంటే ఇచ్చేసి, అప్పుడు అభిషేకం అయితే చేయట్లేదు, సో మాకైతే కుదరలేదు చేయించడానికి. సో మామూలుగానే దేవుడికి అంత పూజ చేసుకొని ఇంకా దర్శనం చేసుకొని అక్కడైతే ఏమంటే మొత్తము చాలామంది భక్తులు అయితే లేరు. మేము వెళ్ళింది కొంచెం లేటుగా వెళ్ళలేదు, కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. 6:30 అరౌండ్ 7 ఆ లోపు వెళ్ళాము. సో అప్పుడైతే గుళ్ళో కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా అక్కడైతే కళ్యాణానికి ప్రిపేర్ చేస్తున్నారు, అది కూడా చూడడానికి కుదరలేదు. ఒక 5-10 మినిట్స్ అయితే కూర్చున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ బయట వేరే ఉంది, ఎక్కడికి వెళ్తున్నామో మళ్ళీ చెప్తానండి. సో అందుకని మేము వెళ్ళడం కుదరలేదు. మేము ఎక్కడికి వెళ్తున్నామో వెళ్ళే దారిలో అనుకోకుండా మాకు ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ఒక టెంపుల్ పెండింగ్లో ఉండిపోయిందండి. సో అదైతే కొత్తగా స్టార్ట్ చేశారు, కొంచెం అంత నీట్గా కట్టడం అవన్నీ చేస్తున్నారండి, ఇంకా అయిపోలేదు. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ 2 కలిసి అక్కడే ఉన్నాయండి. సో మేమైతే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది, వెళ్దాం అనుకున్నామని అనుకోకుండా వెళ్ళే దారిలోనే వచ్చింది కదా అని వెళ్ళాల్సి వచ్చిందండి. అంటే సెకండ్ టెంపుల్కి వెళ్ళాం, మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ అయితే చాలా బాగా నిర్మాణం బాగా జరిగిందండి. లోపల కూడా చాలా బాగా దేవుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అర్చన కూడా చేయించుకున్నాం. అర్చన అయిపోయిన తర్వాత చూస్తే ఎంత బాగుందో, అంటే టెంపుల్ అయితే బాగా కలర్ఫుల్గా అంత లైటింగ్స్తో చాలా బాగా నిర్మాణం అయితే చేశారు. సో ఇక్కడైతే ఇంకా కొంచెం జస్ట్ ఇంకా అంటే బయట అంతా ఎలివేషన్ అంతా ఇంకా కట్టడం జరుగుతుంది. సో లోపలైతే బాగా టెంపుల్ అయితే పూర్తి అయిపోయింది. ఆ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. అంటే 2 పక్కపక్కనే ఉండడం జరిగిందనమాట. సో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చూసుకోవాలని అనిపించి ఒకసారి అది కూడా చూడడానికి వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ పైన స్టెప్స్ వచ్చేసి అలా పైన ఎక్కువ మట్టుకు అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఇలాగే ఉంటాయి కదా. ఆ తర్వాత అయితే మేము ఎక్కడికి వెళ్ళామో చెప్తానండి. మేము బర్త్డే పార్టీకి వెళ్ళాం, అదే దానికోసమే ఈ ప్రిపరేషన్ అనమాట. మేము వెళ్ళే దారిలోనే ఆ టెంపుల్ వచ్చింది. అయితే అక్కడికి వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా కొంచెం షూట్ చేసుకోవడం జరిగింది. బర్త్డే పార్టీలో అయితే స్పెషల్ అట్రాక్షన్ లాగా వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. మా ఫ్రెండ్ వాళ్ళు కొంచెం ఎలిఫెంట్ అని లయన్ అని పిల్లలకి బాగా మంచిగా ఉంటుంది. సో అక్కడ క్యాండీ అంటే మామూలు పీచ్ మిఠాయి అంటారు కదా, అలా ఇచ్చారు. కొంచెం ఇంకా పాప్కార్న్ ఇలా స్నాక్స్ కిందకి ఇచ్చారు. వీళ్ళేనండి నా ఫ్రెండ్ అర్చన, తనే వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే పార్టీకే మేము వెళ్ళడం జరిగింది. సో డెకరేషను వాళ్ళ డ్రెస్సింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. సో సూపర్గానే అనిపించిందండి మాకైతే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ మంచిగానే ఎంజాయ్ చేస్తాము. ఆ తర్వాత కొంచెం ఇంకా అన్నీ అంటే ఇలా వాళ్ళు పెట్టిన కొన్ని థీమ్స్ లాగా పెట్టారు. సో అది కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేసి ఆ తర్వాత కొంచెం ఇలా కొన్ని స్నాప్స్ దిగేసి ఆ తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాం. డిన్నర్ తినేసాము, ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఇలా అన్నమాట.
అంటే శివరాత్రి రోజు ఇలా అన్ని కవర్ చేసినట్టుగా అయిపోయింది. ఇంట్లో పూజ, బయట శివాలయానికి వెళ్ళడం, ఆ తర్వాత నేను ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇలా నా శివరాత్రి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నా ఫ్యామిలీతో. సో వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.